వెల్కమ్ టు KR5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కోటగిరిలో రైస్ మిల్ పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు. సిపి ఆదేశాలతో అర్ధరాత్రి దాడులు. పోలీసులకు చిక్కిన 2 రేషన్ బియ్యం లారీలు. అదుపులో యజమాని. పోలీసు వలయంలో రైస్ మిల్లు. 10 రోజుల్లో 2 సార్లు రేషన్ బియ్యంతో పట్టుబడ్డ యజమాని. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ఎత్తుండ రోడ్డు వద్ద గల రైస్ మిల్లుపై అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందం దాడులు చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు రైస్ మిల్లులో రేషన్ బియ్యం లారీలు ఉన్నాయని సమాచారం ఉండడంతో పోలీస్ కమిషనర్ ఆదేశాలతో దాడులు నిర్వహించారు. అర్ధరాత్రి దాటాక చేపట్టిన దాడిలో 2 లారీలు రేషన్ బియ్యంతో పట్టుబడ్డాయి. 10 రోజుల క్రితం ఇదే రైస్ మిల్పై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేయగా రేషన్ బియ్యం లారీలతో సహా పట్టుబడింది. 10 రోజులు గడవక ముందే ఇదే రైస్ మిల్లులో మరోసారి 2 రేషన్ బియ్యం లారీలు పట్టుబడడం, టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేయడం చర్చనీయాంశమైంది. గతంలో అనేక పర్యాయాలు ఈ రైస్ మిల్లుకు రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. ప్రస్తుతం ఈ రైస్ మిల్ పోలీసులు వలయంలో ఉంది. పోలీసులు రైస్ మిల్ చుట్టూ పహారా ఏర్పాటు చేశారు. దొంగ బిల్లులు, సివిల్ సప్లై శాఖలో అధికారులు అండదండలు, మండల స్థాయిలో వివిధ శాఖల అధికారుల అండదండలు ఉండటం వల్లనే ఈ రైస్ మిల్ యజమాని పగలు రాత్రి అనే తేడా లేకుండా రేషన్ బియ్యం దందాను సాగిస్తున్నారని ప్రచారం సాగుతుంది. ట్రాన్స్పోర్టుదారులతో ఎలాంటి కేసులు నమోదవుతాయి అన్నది తేలాల్సి ఉంది. పోలీస్ కమిషనర్ ఈ వ్యవహారం పట్ల సీరియస్గా ఉండటంతో పాటు కొందరు కింది స్థాయి సిబ్బంది పట్ల విచారణ చేపట్టి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. లారీలు లేవు.